హలో ఎవరీవన్, ఈరోజు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాము. సో ఇది మనకి డైలీ లైఫ్ కాన్వర్సేషన్ కూడా మనం ఏదైనా జవాబులు తెలుసుకోనే సందర్భంలో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అంటే డెఫినేషన్ చూద్దాము. ఒక పని ఇప్పటి వరకు జరిగిందా లేదని అడగడం కోసం అనమాట. ఒక పని ఇప్పటి వరకు జరిగిందా లేదని మనం తెలుసుకునేందుకు ఎదుటి వాళ్ళని క్వశ్చనింగ్ చేయడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అంటే ఒక పని ఇప్పటి వరకు జరిగిందా లేదా అని అడగడం కోసం మనకి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మన స్ట్రక్చర్ చూద్దాము. సో ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ కూడా పాజిటివ్ సెంటెన్స్ నుంచే మనం కంపారిజన్ చేస్తూ నేర్చుకుందాం. అలా నేర్చుకుంటేనే మనకి క్లియర్ కట్ గా అర్థం అవడం అనేది జరుగుతుంది. ఓకే, స్ట్రక్చర్ లో మనం ఇక్కడ మరలా పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ రాద్దాం. ఇది పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అనేది రాద్దాం. ప్రతిసారి పాజిటివ్ ఎందుకు రాస్తున్నానంటే మనకి కంపారిజన్ ప్రకారం నేర్చుకుంటే మన మైండ్ ఏ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? సో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది అనమాట. క్వశ్చనింగ్ అనేది ఏం లేదు. ఇక్కడ ఉన్న హ్యావ్ హ్యాజ్ ఉంది కదా, అవి ఫ్రంట్ కి వస్తాయి అంతే. ఏ టెన్స్ అయినా క్వశ్చన్ అనే దాంట్లో హెల్పింగ్ వర్బ్ అనేది ఫ్రంట్ కి వచ్చి మిగతా సేమ్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 అనేది వచ్చింది కదా. ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. అంటే హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? పాజిటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 వస్తుంది. క్వశ్చనింగ్ లో ఏమవుతుంది, ఈ హ్యావ్ హ్యాజ్ మిడిల్ లో ఉన్నది ఫ్రంట్ కి వస్తుంది. హ్యావ్ హ్యాజ్ ఫ్రంట్ కి వచ్చి సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది అనమాట. క్లియర్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, దాన్ని బట్టి మీకు క్లియర్ కట్ అనేది రావడం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె బిర్యానీ వండింది. ఆమె బిర్యానీ వండింది లేదా ఆమె బిర్యానీ ఇప్పుడే వండింది. ఇప్పుడేం రాయండి, ఇప్పుడే వండింది. దీని క్వశ్చనింగ్ ఎలా చేస్తాము? ఆమె బిర్యానీ వండిందా, ఆమె బిర్యానీ వండిందా అని అడుగుతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆమె బిర్యానీ వండిందంటే ఎలా చెప్పాలి? ఆమె ఇప్పుడే బిర్యానీ వండిందంటే షీ యొక్క హ్యాస్ వస్తుంది. షీ హ్యాస్ వండడం కుక్కుడ్. షీ హ్యాస్ కుక్కుడ్ బిర్యానీ. షీ హ్యాస్ కుక్కుడ్ బిర్యానీ అంటే ఆమె ఇప్పుడే బిర్యానీ వండింది. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ కింద మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? హ్యాస్ అనేది ఫ్రంట్ కి రావాలి. హ్యాస్ షీ కుక్కుడ్ బిర్యానీ. ఆమె ఇప్పుడు బిర్యానీ వండిందా? ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు నాకు ఇప్పుడే కాల్ చేశాడు. అతడు నాకు ఇప్పుడే కాల్ చేశాడు. దీని క్వశ్చన్ ఎలా అడుగుతాము? అతడు నాకు కాల్ చేశాడా అని అడుగుతాం అనమాట. అంటే క్వశ్చనింగ్ లో మనకి చివరిన క్వశ్చన్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మాత్రం బాగా గమనించండి. ఓకే, అతడు నాకు ఇప్పుడే కాల్ చేశాడు. దీని ఇంగ్లీష్ లో చెప్తాము హీ హ్యాజ్. హీ వస్తే ఏమవుతుంది? హ్యాజ్. హీ హ్యాజ్ వెర్బ్ 3 ఉపయోగించాలి. హీ హ్యాజ్ కాల్డ్ మీ. హీ హ్యాజ్ కాల్డ్ మీ. నాకు అతడు ఇప్పుడే కాల్ చేశాడు. అప్పుడు క్వశ్చనింగ్ ఎలా అడుగుతాము? హ్యాజ్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. హ్యాజ్ హీ కాల్డ్ మీ, యాజ్ హీ కాల్డ్ మీ, చివరి క్వశ్చన్ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే మనకి స్ట్రక్చర్ అంటే పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ హ్యాజ్ వచ్చి వెర్బ్ 3 వస్తుంది. క్వశ్చనింగ్ ఏంటి?
హ్యావ్ హ్యాజ్ అని ఫ్రంట్కి వస్తుంది. హ్యావ్ హ్యాజ్ అని ఫ్రంట్కి వచ్చి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ 3 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టే ఆమె బిర్యానీ ఇప్పుడే వండింది. దీని క్వశ్చన్ గా రావాలంటే ఆమె బిర్యానీ వండిందా అని క్వశ్చన్. దాన్ని ఇంగ్లీష్ లో చెప్తాం దీన్ని. ఆమె బిర్యానీ ఇప్పుడు వండిందంటే షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ. షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ. అలా కాకుండా ఆమె బిర్యానీ వండిందంటే హ్యాజ్ హీ షీ కుక్డ్ బిర్యానీ. హ్యాజ్ హీ షీ కుక్డ్ బిర్యానీ. సెకండ్, అతడు నాకు ఇప్పుడే కాల్ చేశాడు. ఈ హ్యాస్ కాల్డ్ మీ. ఈ హ్యాస్ కాల్డ్ మీ. అతడు నాకు ఇప్పుడే కాల్ చేశాడు, జస్ట్ ఇప్పుడే. దాని క్వశ్చన్ అడగాలంటే అతడు కాల్ చేశాడా, అతడు నాకు కాల్ చేశాడా. యాజ్ హీ కాల్డ్ మీ. యాజ్ హీ కాల్డ్ మీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అతడు ఇప్పుడే తిన్నాడు. అతడు ఇప్పుడే తిన్నాడు. దీని క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతారు? అతడు తిన్నాడా ఇప్పుడు, లేదా అతడు తిన్నాడా అని అడుగుతాను అనమాట. దీని ఇంగ్లీష్ లో ఎలా అడుగుతాము? హీ హ్యాస్ ఈటెన్. అతడు ఇప్పుడే తిన్నాడు. హీ హ్యాస్ ఈటెన్. అతడు ఇప్పుడే తిన్నాడు. అతడు తిన్నాడా అని అడగాలంటే హ్యాజ్ అనే ఫ్రంట్కి వస్తుంది. హ్యాజ్ హీ ఈటెన్. హ్యాజ్ హీ ఈటెన్. హ్యాజ్ హీ ఈటెన్. ఇదేంటి మనకి పాజిటివ్. ఇదేంటి క్వశ్చనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాము. 5th. She has cleaned my home. She has cleaned my home అంటే ఆమె మా ఇల్లు ఇప్పుడే శుభ్రం చేసింది. ఆమె మా ఇల్లు ఇప్పుడే శుభ్రం చేసింది. దీన్ని క్వశ్చనింగ్ లో ఎలా అడుగుతాం? షీ హ్యాస్ క్లీన్డ్ మై రూమ్ అంటే హ్యాస్ షీ క్లీన్డ్ మై హోమ్. హ్యాస్ షీ క్లీన్డ్ మై హోమ్. ఆమె మా ఇల్లు శుభ్రం చేసిందా? ఆమె మా ఇల్లు శుభ్రం చేసిందా? హ్యాస్ షీ క్లీన్డ్ మై హోమ్. ఆమె మా ఇల్లు శుభ్రం చేసిందా? ఓకే. అతడు ఇప్పుడే తిన్నాడు. ఈ హ్యాస్ ఈటెన్. ఇది పాజిటివ్. క్వశ్చనింగ్ ఎలా అడుగుతాం? అతడు తిన్నాడా? అప్పుడు ఇంగ్లీష్ లో హ్యాస్ హీ ఈటెన్. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ. షీ హ్యాస్ క్లీన్డ్ మై హోమ్. షీ హ్యాస్ క్లీన్డ్ మై హోమ్. ఆమె మా ఇల్లు ఇప్పుడే శుభ్రం చేసింది. హ్యాస్ అండ్ ఫ్రెండ్ హ్యాస్ షీ క్లీన్డ్ మై హోమ్. ఆమె మా ఇల్లు శుభ్రం చేసిందా? సో ఈ విధంగా మనం పాజిటివ్ నుంచి క్వశ్చనింగ్ అనేది మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే పాజిటివ్ లో సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ హ్యాజ్ వచ్చిన తర్వాత వెర్బ్ 3 వస్తే క్వశ్చనింగ్ లో ఏమవుతుంది? ఈ హ్యావ్ హ్యాజ్ అనే ఫ్రంట్కి వచ్చేసి మిగతా సేమ్ టు సేమ్ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ కూడా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరే మరలా వీడియోని మొదటి నుంచి చూసినట్లయితే మీకు మరింత అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను స్మాల్ ప్రాక్టీస్ అనేది నేను తెలుగులో కొన్ని వర్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఇంగ్లీష్లోకి క్వశ్చనింగ్కి సంబంధించిన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. స్మాల్ ప్రాక్టీస్. నువ్వు తిన్నావా? ఆమె పాఠశాలకు వెళ్ళిందా? వాళ్ళు మ్యాచ్ చూసారా? సో ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించిన క్వశ్చనింగ్లోకి తయారు చేసి ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసి నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇంగ్లీష్ అనేది మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా డైలీ ప్రాక్టీస్ చేయండి. మరి కొత్త టాపిక్తో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.